హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము కుర్మా చేస్తున్నామండి. మసాలా దోశ వేసుకుందాము. మసాలా దోశ కోసము మన కుర్మా అయితే తయారు చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనము కుర్మా తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. రండి, ఇప్పుడు నేను ఆయిల్ అయితే పెట్టేసిన. కుర్మాకి కావాల్సినవి ఉడికించుకున్న ఆయిల్ అండి. ఇవి వచ్చేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్న 2-3 పచ్చిమిర్చి ఇట్లా కోసుకున్నా అండి. పంటికి తగులుతాయి కదా పిల్లలకి. కొంచెం చిల్లీ పీక్స్ అండి, వట్టిమిరపకాయలు నేను పొడి కొట్టిన, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 కప్పు ఆనియన్స్ అండి, 1 కప్పు క్యారెట్, చూడండి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, సాల్ట్ అండి. ఇంకా మనం తయారు చేసేద్దాం కుర్మా అయితే. చూడండి ఫ్రెండ్స్, అన్నీ తెచ్చేసినాం కదా మనం గ్యాస్ దగ్గరికి. చూడండి ఆనియన్స్ అయితే వేసేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది. కుర్మాకి చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు ఫుల్ వీడియోలు అయితే పెడతా చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోలో మనము మసాలా దోశ వేద్దాము. ఫుల్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఆవాలు జీలకర్ర వేద్దామండి. నేను మర్చిపోయినా, సారీ. ఫస్ట్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసేసిన అండి పొరపాట్ల. ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేసుకోండి మీరు. నా మాదిరిగా అయితే వెనకాల అయితే వేయకూడదు, ఫస్ట్ వేసుకోవాలా. నేను తొందరలో మీకు ఆనియన్స్ వేసేసిన అండి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే రెడ్ కలర్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనము ఎన్ని వేసేసుకుందాం. చూడండి, క్యారెట్, పచ్చిమిర్చి మొత్తం వేసేసుకుందామండి. సాల్ట్, పసుపు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసేద్దాము. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయినాయి కదా. మనం ఉడికించిన ఆలు అయితే వేసేసుకుందామండి. ఇది చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు మసాలా దోశ చేద్దాము. నేను ఫుల్ వీడియోలు అయితే అప్లై చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. మనం చపాతీలో తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు అండి. చాలా బాగుంటుందండి. ఇట్లనే తినేసేయచ్చు, ఏం లేదు. దీనిపైన కొంచెము చిల్లీ పీక్స్ అయితే వేసేసుకుందామండి. వట్టిమిరపకాయలు పొడి కొట్టినా నేను కొంచెము. రెడీ అయిపోయింది. బౌల్లో సర్వ్ చేసుకుందాం రండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. మనం ఇంకా ఫుల్ వీడియోలో పెడతానండి నేను. మసాలా దోశ అయితే రెడీ చేసుకుందాము. కావాల్సిన వాళ్ళు ఇట్లా చపాతీలో కూడా తినొచ్చు. కొంచెము చిల్లీ పీక్స్ అయితే వేసేసినాం కదా. బాయ్ అండి. మీకు నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.